హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా మనకి ఈ ఇయర్‌లో నోటిఫికేషన్ అనేది వస్తుంది. త్వరలో దానికోసం వెయిట్ చేసే కన్నా మనం ముందే ప్రిపేర్ అయితే మనకి ఆ టైంలో చదవడానికి చాలా బాగుంటుందండి. వెంటనే నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే చదవాలని చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల మనం ఇప్పటి నుంచి చదివితే బాగా ప్రిపేర్ అయితే మనకి ఎలాగో సిలబస్ ఇచ్చారు కదండీ! దాని ప్రకారం చదువుకున్నారనుకో మనకి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు 2 సార్లు రివిజన్ అవుతుందండి. అప్పుడు మీకు చాలా బావుంటుంది. మంచి మార్క్స్ వస్తాయి. అందువల్ల అందరూ కూడా ఇప్పటి నుంచి చదవండి. మనం ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది చెప్తున్నా. అది లెసన్ వైస్ చెప్తున్నామండి. దీనికి ముందు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ తెలుగు టెక్స్ట్ బుక్‌లు అనేవి కంప్లీట్ చేయబడ్డాయి. మనకి ఎయిత్ అవుతుందండి. ఇది ఎయిత్, సిక్స్త్ కానీ, సెవెంత్ కానీ వీడియో అండి. నాకు గుర్తులేదు. వీడియో చాలా ఎక్కువ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఛానల్‌కి సంబంధించి చాలా వీడియోస్ పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. మనకి ఇప్పుడు ఎయిత్ అయిన వెంటనే మనం నైన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేస్తాము. తెలుగు కంప్లీట్ అయ్యాక తెలుగు మెథడాలజీ అండి. తెలుగు మొత్తం కంప్లీట్ అయిపోతే అప్పుడు వేరే సబ్జెక్ట్ అనేది మనం చెప్పుకుంటాము. అందువల్ల మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నాను. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా ఎక్కువ వీడియోస్ వస్తున్నాయండి. ఎందుకంటే మనకి లెసన్ వైస్ చెప్తున్నాము. కొన్ని పెద్ద లెసన్స్ ఉన్నాయి. కొన్ని చిన్న లెసన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి వీడియోస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అందువల్ల మనకి వీడియోస్ ఎక్కువ వస్తున్నాయి. లెసన్ వైస్ చెప్తున్నాం కాబట్టి అన్నీ కూడా కవర్ అవుతాయండి. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు బాధపడవలసిన అవసరం లేదు. అన్నీ కూడా ఇందులో కవర్ చేస్తున్నాము. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్తే చూడండి. ఫస్ట్ ఈ లెసన్ పేరేంటంటే ఎయిత్ క్లాస్‌లో ఉన్న ఒక లెసన్ అండి ఇది. సందేశం అండి. ఈ లెసన్ పేరు. ప్రక్రియ ఏంటంటే ఖండకావ్యం అండి. ప్రక్రియ ఏంటంటే ఖండకావ్యం. ఇతివృత్తం ఏంటంటే కష్టజీవుల శ్రమ. ప్రక్రియలు ఇతివృత్తాలు ఖచ్చితంగా అడుగుతున్నారండి. మనకి సిలబస్‌లో కూడా చెప్పడం జరిగింది. సందేశం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే ఖండకావ్యం. ఇతివృత్తం ఏంటంటే కష్టజీవుల శ్రమ. ఈ పాఠం యొక్క ఉద్దేశం అదే మనం తెలుసుకుందాం ఒకసారి చూడండి. దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనదని, వీరికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని, వారి శ్రమను గౌరవించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠం యొక్క ఉద్దేశం కూడా అడుగుతుంటారండి. ఒక మ్యాటర్ ఇచ్చి అది ఏ పాఠం యొక్క ఉద్దేశం అని అడుగుతూ ఉంటారు. అలాగే లెసన్స్ ఇచ్చి దాని ఉద్దేశాలు కిందనిస్తారు. దీని ఏ లెసన్‌కి సంబంధించి ఉద్దేశం అని కూడా అడుగుతూ ఉంటారండి. అందువల్ల చూడండి మరొకసారి చదివేద్దాం. దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనదని, వీరికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని, వారి శ్రమను గౌరవించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేయడమే పాఠం యొక్క ఉద్దేశం. ఏ పాఠం? సందేశం పాఠం యొక్క. అలాగే గుర్రం జాషువా గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరుడికి పంపించారు. ఈ సందేశంలో తన బాధని, కష్టాన్ని, శ్రామికుల జీవన స్థితిగతుల్ని విన్నవించమని వేడుకున్నారు. ఇది గుర్రం జాషువా గారు ఇది సందేశం పాఠంని రచించడం జరిగిందండి. నెక్స్ట్ మనకు చూడండి. గుర్రం జాసు యొక్క కాలం 1895 నుంచి 1971 వరకు. గుర్రం జాసు యొక్క కాలం 1895 నుంచి 1971. వీరయ్య, లింగమ్మ దంపతులకు ఇతను జన్మించడం జరిగింది. గుర్రం జాషువా గారు. ఇతను గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. ఈయన రచనలు గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కాందిసీకుడు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్, ముసాఫర్లు మొదలైనవి ఇతని యొక్క రచనలండి ఇవన్నీ. ఈయనకు కవి కోకిల, కవిత విశారద, కవి దిగ్గజం, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ్, విశ్వ కవి సమ్రాట్ అనేవి బిరుదులు ఉన్నాయి. చూడండి ఇతని యొక్క బిరుదులు ఇందులో ఏదైనా మనకి ఇవ్వచ్చండి. ఫస్ట్ ఇది కవి కోకిల, తర్వాత కవిత విశారద, కవి దిగ్గజ అండ్ నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ్, విశ్వ కవి సమ్రాట్ ఇవన్నీ కూడా గురజాసు యొక్క బిరుదులండి. సత్య హరిశ్చంద్ర నాటకంలో ఈయన రాసిన పద్యాలు వినని తెలుగువారుండరు అంటే అతిశయోక్తి. ఇతను హరిశ్చంద్ర నాటకంలో పద్యాలు కూడా రాయడం జరిగిందండి. మంచివి. నెక్స్ట్ ఈ పాఠ్యాంశం సందేశం అనే పాఠ్యాంశం గబ్బిలం నుంచి స్వీకరించబడింది. చూడండి ఖండకావ్యం అంటే ఏంటి? మహాకావ్యాల నుంచి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథ వస్తువు కలిగిన ఘట్టాలను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఖండకావ్యం అంటాం. దీనిలో కవి భావం చిక్కగా ఉంటుంది. వ్యర్థ పదాలకు వర్ణాలకు అవకాశం ఉండదు.
ఆత్మశ్రైరీతి వస్తు భావ శైలి కవితా రచనలో నవ్యత ఉంటుందండి. ఇవన్నీ కూడా ఖండకావ్యంకి సంబంధించి లక్షణాలండి ఇవన్నీ. నెక్స్ట్ చూడండి, దీనికి సంబంధించి మనకు కొన్ని బిట్స్ ఇచ్చారండి. ఏ లెసన్ ఇది? సందేశం అనే పాఠంకి సంబంధించి మనకు కొన్ని బిట్స్ ఇచ్చారు. బిట్స్ రూపంలో కూడా మనం తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ బిట్ చూడండి. సందేశం పాఠ్యభాగ కవి ఎవరు? మనం ఇప్పుడే చదువుకున్నాం కదండి. సందేశం పాఠ్యభాగం కవి ఎవరు అన్నారు. ఇందులో 4 ఆప్షన్లు ఇచ్చారండి. ఒకటి గుర్రం జాషువా, రెండోది శ్రీశ్రీ, మూడోది ఆరుద్ర, నాలుగోది సీనారే. ఈ నాలుగింట్లో మనం ఏం చదువుకున్నామండి? ఆప్షన్ 1 అండి, గుర్రం జాషువా. సందేశం పాఠ్యభాగ రచయిత ఎవరంటే గుర్రం జాషువా అండి. నెక్స్ట్ మనకు చూడండి, జాషువా దీని ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారు. దేని ద్వారా గుర్రం జాషువా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించడం జరిగింది? ఫస్ట్ చూడండి, గబ్బిలం, రెండోది పావురం, మూడోది హంస, నాలుగోది కాకి. దేని ద్వారా పంపడం జరిగిందంటే మనకు ఆప్షన్ 1 అండి, గబ్బిలం అండి. జాషువా గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారు. నెక్స్ట్ మనకు చూడండి, సందేశం పాఠ్యభాగ ప్రక్రియ ఏంటి? సందేశం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? మనం ముందు చదువుకున్నాం కదండి. ఫస్ట్ది ఖండకావ్యం, రెండోది గజల్, మూడోది ఇతిహాసం, నాలుగోది ఆత్మకథ. ఈ నాలుగింట్లో ఏంటి సందేశం పాఠం యొక్క ప్రక్రియ ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్, ఖండకావ్యం అండి. సందేశం పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే ఖండకావ్యం. నెక్స్ట్, సందేశం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? సందేశం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? ఫస్ట్ చూడండి, కష్టజీవుల శ్రమ, రెండోది అతిథి గౌరవం, మూడో చదువు విలువలు, నాలుగోది ఆత్మస్థైర్యం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, కష్టజీవుల శ్రమ. సందేశ పాఠం యొక్క ఇతివృత్తం కష్టజీవుల శ్రమ. అలాగే మనం ముందు చదువుకున్నవి ఏంటండి, ప్రక్రియ ఏంటంటే ఖండకావ్యం. చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. అలాగే కింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. సరైన క్రమంలో పెట్టాలండి ఇవి. ఫస్ట్ చూడండి, భోజనము బెట్టు వానికి భుక్తి లేదు, వాని రెక్కల కష్టంబు లేనునాడు. నెక్స్ట్ మూడోది, వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు. నెక్స్ట్ 4, సస్యరము పండి పులకింప సంశయించు అని ఉంది. ఇందులో మనం సరైన క్రమంలో పెడితే మనకి ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ది మనకి వాని రెక్కల కష్టంబు లేనినాడు. నెక్స్ట్ రెండోది, సస్యరమ పండి పులకింప సంశయించు. నెక్స్ట్ మూడోది, వాడు చెమ్మట్లో వచ్చి ప్రపంచమునకు. నెక్స్ట్ నాలుగోది, భోజనము బెట్టు వానికి భుక్తు లేదు. ఇవి మన సరైన క్రమంలో అమర్చాలి. ఫస్ట్ చూడండి, వాని రెక్కల కష్టంబు లేనివాడు, రెండోది సస్యరమ పండి పులకింప సంశయించు, వాడు చెమ్మట్లో వచ్చి ప్రపంచమునకు. నెక్స్ట్ భోజనము బెట్టు వానికి భుక్తు లేదు. ఇది మనకు సరైన క్రమంలో అమర్చాము. నెక్స్ట్ మనకు చూడండి, నల్దిక్కులు గలుగు లోకమును దిక్కురియున డాష్ సుతం అని ఉంది. ఖాళీలో మన సరైన పదాన్ని నింపాలి. నల్దిక్కుల గొలుగు లోకమున దిక్కరియున్న డాష్ సుతం ఉంది. ఇందులో మనం ఏం పెట్టాలంటే మనకి 4 ఆప్షన్లు ఇచ్చారు. అందులో భరతోర్వర, క్షుధానల దగ్ధ మూర్తి, తర్వాత యరుంధితి, నమాయకుడు. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షను 3 అనేది కరెక్ట్, యరుంధతి అండి. యరుంధతి, నల్దిక్కుల గలుగు లోకమున దిక్కరి యున్న యరుంధతి సుతం అని ఉంది. నెక్స్ట్ మనకు చూడండి, కింది పదాలను సరైన క్రమంలో అమర్చమన్నాడు. పద్యపాదాలను ఫస్ట్ చూసుకుంటే విని కులమున్, రెండోది గబలించు దేహమున్, మూడోది ముప్పు ఘటించి, నెక్స్ట్ గలిమిన్. ఇందులో మనం సరైన క్రమంలో పెడితే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఫస్ట్ చూడండి, ముప్పు ఘటించి, రెండోది విని కులమున్, నెక్స్ట్ మూడోది గలిమిన్, నాలుగోది గబలించి దేహమున్. ఫస్ట్ చూడండి, ముప్పు ఘటించి, విని కులమున్, గలిమిన్, గబలించి దేహమున్. నెక్స్ట్ మనం చూసుకుంటే, సందేశ పాఠ్యభాగానికి మూల గ్రంథం ఏది? సందేశం అనే పాఠ్యభాగానికి మూల గ్రంథం ఏది? ఫస్ట్ చూడండి, ఫిరదౌసి, రెండు ముంతాజ్ మహల్, మూడోది గబ్బిలం, నాలుగోది కాందీసికుడు. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఉంది, గబ్బిలం అండి. సందేశం పాఠ్యభాగానికి మూల గ్రంథం ఏంటంటే గబ్బిలం. సందేశం అనే పాఠ్యభాగానికి మూల గ్రంథం గబ్బిలం అండి. నెక్స్ట్ మనకు చూడండి, కింది పద్యపాదాలను
సరైన దాన్ని గుర్తించండి. కింది పద్య పాదాలు సరైన దాన్ని గుర్తించమన్నారు. మనం చూసుకుంటే ఫస్ట్ చూడండి. ప్రాత పట్టింపులు మొగము జూడుదు సుకునంబుల్ లోకమట్టి. రెండోది శకునంబుల్ మోగము జుడుదు లోకమట్టి ప్రాత పట్టింపులు. నెక్స్ట్ మూడోది లోకమట్టి శకునంబుల్ ప్రాత పట్టింపులు మొగముం జూడదు. నెక్స్ట్ నాలుగోది మొగముం జూడదు లోకమట్టి చిక్కునంబులు ప్రాత బట్టింపులు ఉంది. మనం సరైనది ఏదో చూడమన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుందండి. మొగముం జూడదు లోకమట్టి శకునంబులు ప్రాత పట్టింపులు అండి. నెక్స్ట్ మనకు చూడండి 10ది. ఇది కూడా ముప్పు ఘటించి వీని కులమున్ గలిమిన్ గబలించి దేహమును ఉంది చూడండి. ముప్పు ఘటించి వీని కులమున్ గలిమిన్ గబలించి దేహమును ఉంది. మన దీని తర్వాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించమన్నాడు. అంతే ఈ వాక్యం తర్వాత ఇంకో పద్యపాదం వస్తుంది, అది గుర్తించమన్నారు. ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ది దెప్పుడు నప్పు వడ్డిది సుమి భరతవాణి విని సేవకుని. రెండోది బిప్పి యునూర్చు నీ భరత వీరుని పాదము కందకుండగా. నెక్స్ట్ జెప్పులు గుట్టి జీవనము చేయును గాని నిరాకరింపలే మృగ ప్రక్షిప్త విచిత్ర ధర్మముల మూర్తిని దాల్చియున్నట్టిని అని ఉంది. దీన్ని మనకి తర్వాత వచ్చేది ఏంటంటే మనకి ఆప్షన్ 2 అండి. బిప్పి ఎనుర్చు నీ భరత వీరుని పాదము కందకుండగా. ఫస్ట్ చూడండి మనకి ముప్పు ఘటించి వీని కులమున్ గలిమిన్ గబలించి దేహమున్. దాని తర్వాత మనకి బిప్పి యునొచ్చు నీ భరత వీరుని పాదము కందకుండగా ఇది మనకి దాని తర్వాత వచ్చేదండి. నెక్స్ట్ మనకి చూడండి 11ది జాసువ రాసిన ఈ నాటకంలోని పద్యాలు వినని తెలుగువారుండరు. జాసువ రాసిన ఏ నాటకంలోని పద్యాలు వినని తెలుగువారుండరు అంటున్నారు. ఫస్ట్ చూడండి సత్య హరిశ్చంద్ర, రెండోది రుక్మిణి కళ్యాణం, మూడో చిదానంద ప్రభాతం, నాలుగో ధ్రువ విజయం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ముందే చదువుకున్నాం కదా సత్య హరిశ్చంద్ర. జాసువ రాసిన సత్య హరిశ్చంద్ర నాటకంలో పద్యాలు వినని తెలుగువారు ఉండరు. నెక్స్ట్ జాపూరి మండలంబునకు జక్కగా దక్షిణ భాగ భూములన్. ఈ పద్యపాదం ఈ వృత్తానికి చెందినది అన్నాడు. జాపూరి మండలంబునకు జక్కగా దక్షిణ భాగ భూములనుంది. ఇది ఏ వృత్తానికి చెందుతుందో అన్నాడు. ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఇది మనకు ఉత్పలమాల, రెండోది చంపకమాల, మూడోది మత్తేవం, నాలుగోది సార్దోనం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఉత్పలమాల అండి. ఉత్పలమాల జాపూరి మండలంబునకు జక్కగా దక్షిణ భాగ భూములనుంది. మనకు ఉత్పలమాలకు సంబంధించినది. నెక్స్ట్ మనకు 13ది ఉదయమాది కర్తమూర్చి కష్టము చేసి. ఈ పద్యపాదం ఏంటి, దేనికి సంబంధించింది? ఉదయమాది రక్తమూర్చి కష్టము చేసి అనేది ఈ పద్యపాదం దేనికి? ఫస్ట్ చూడండి ఆట వెలది, రెండోది తేటగీతి, మూడోది కందం, నాలుగోది శేషం. ఆట వెలది, తేటగీతి, కందం, శేషం అన్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఆట వెలది ఉదయమాది రక్తమూర్చి కష్టము చేసి. ఈ పద్యపాదం మనకి ఆట వెలదికి చెందినదండి. నెక్స్ట్ దిగులుంబాపి డాష్ ఒక సందేశము నందింతువా అని ఉంది. మనకి సరైన ఖాళీలు సరైన పదాన్ని నింపమన్నాడండి. ఫస్ట్ది గబ్బిలం, రెండోది అరుంధతి సుతుడు, మూడోది పీనాకపాణి, నాలుగోది చక్రపాణి. సరిపోయే పద్యపాదాన్ని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి. పీనాకపాణి దిగులుంబాపి పీనాకపానికొక సందేశంబు నందింతువా అని అర్థం అండి ఇక్కడ. నెక్స్ట్ మనకు చూడండి దిక్కు అనే పదానికి నానార్థాలు రాయమన్నాడు. దిక్కు అనే పదానికి నానార్థాలు ఏంటి? ఫస్ట్ చూడండి దిశే, శరణము, మేను, నెల. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారండి. దిక్కు అనే పదానికి నానార్థాలండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. దిక్కు అంటే దిశ, శరణము, ఈ రెండు కూడా మనకి దిక్కు అనే పదానికి నానార్థాలండి. దిక్కు అంటే నానార్థాలు ఏంటంటే దిశే, శరణము, దిశే, శరణము. నెక్స్ట్ మనకు చూడండి ఆరంజ్యోతి పదానికి ప్రకృతి ఏంటి? ఆరంజ్యోతి అనే పదానికి ప్రకృతి ఏంటి? అరుంధతి, రెండోది ఆరంభం, మూడోది జ్యోతి, నాలుగోది ఆరిపోవడం.
ఆరం జ్యోతి అనే పదానికి ప్రకృతి ఏంటని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. అరుంధతి. ఆరం ఆరం జ్యోతి అనే పదానికి ప్రకృతి ఏంటంటే అరుంధతి అండి. ఆరం జ్యోతి అనే పదానికి ప్రకృతి పదం అరుంధతి. నెక్స్ట్ మనకు చూడండి, నప్పు వడ్డది సుమి భరతవాణి వీని సేవకున్. ఈ మాటలకు కవి వీరిని ఉద్దేశించి అన్నాడు. ఎవరు ఉద్దేశించి అన్నారు ఈ మాటల్ని అంటున్నారు చూడండి. నప్పు వడ్డది సుమి భరతవాణి విని సేవకున్ అని ఉంది. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారండి? ఫస్ట్ చూడండి శివుడు, రెండోది గబ్బిలం, మూడోది అరుంధతి సుతుడు, తంజావూరు రాజు నాలుగోది. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి. అరుంధతి సుతుడి గురించి ఈ మాటలు అనడం జరిగింది. ఏ మాటలు? నప్పు వడ్డది సుమి భరతవాణి విని సేవకున్. నెక్స్ట్ మనకి 18ది, కొలము ప్రకృతి ఏంటి? కొలము అనే పదానికి ప్రకృతి పదం ఏది? కొలము అనే పదానికి ప్రకృతి పదం ఏది? ఫస్ట్ది కులము, రెండోది కొలను, మూడోది కొలత, నాలుగోది కెరటం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకు ఆప్షన్ 1 అండి. కులము. కొలము అనే పదానికి ప్రకృతి పదం కులము. కొలము అనే పదానికి ప్రకృతి పదం కులము. నెక్స్ట్, తమిళ ప్రాంతంలో తెలుగుకు ఆశ్రయం ఇచ్చిన రాజు ఎవరు? తమిళ ప్రాంతంలో తెలుగుకు ఆశ్రయం ఇచ్చిన రాజు ఎవరు అన్నారు? ఫస్ట్ చూడండి, శ్రీకృష్ణదేవరాయలు, రఘునాథరాయలు, విశ్వనాథరాయలు, నాగమరాయలు. తమిళ ప్రాంతంలో తెలుగు ఆశ్రయం ఇచ్చిన రాజు అంటున్నారు. మనకి నాలుగింట్లో ఆప్షన్ 2 అండి. రఘునాథరాయలు అండి. రఘునాథరాయలు తమిళ ప్రాంతంలో తెలుగు ఆశ్రయం ఇచ్చిన రాజు. నెక్స్ట్, సకలం పదానికి అర్థం ఏంటి? సకలం అనే పదానికి అర్థం ఏంటని అడుగుతున్నారండి. చూడండి, ఫస్ట్ 4 ఆప్షన్లు సర్వం, స్వర్గం, పుణ్యస్థలం, రుధిరం. సకలం అనే పదానికి అర్థం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సర్వం అండి. సకలం అనే పదానికి అర్థం సర్వం. సకలం అనే పదానికి అర్థం సర్వం. పద్యపాదంలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటే అది ఏమవుతుంది? పద్యపాదంలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటే అది ఏమవుతుంది? ఫస్ట్ చూడండి, తేటగీతి, రెండోది ఆటవెలది, మూడోది సీసం, నాలుగోది కందం. ఏమవుతుంది? పద్యపాదంలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఆటవెలది అండి. పద్యపాదంలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటే అది ఆటవెలది అవుతుంది. నెక్స్ట్, పద్యపాదంలో 1 సూర్యగణం 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటే అది ఏమవుతుంది? చూడండి, పద్యపాదంలో 1 సూర్యగణం 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటే అది ఏమవుతుంది అన్నారు. మనకు ఆప్షన్లు ఏమి ఇచ్చారంటే తేటగీతి, సీసం, కందం, ఆటవెలది అన్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. తేటగీతి అవుతుంది. ఇక్కడ చూడండి, మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. పద్యపాదంలో చూడండి 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటే అది ఆటవెలది అవుతుంది. అలాగే పద్యపాదంలో 1 సూర్యగణం 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటే మనకి ఏమవుతుందంటే తేటగీతి అవుతుంది. నెక్స్ట్ మనకి చూడండి 23ది, విశ్వనాథుడు సమాసం ఏంటి? విశ్వనాథుడు అనే పదానికి సమాసం ఏంటి? ఫస్ట్ చూడండి, షష్ఠి తత్పురుష సమాసం, చతుర్థి తత్పురుష సమాసం, 3 ద్వితీయ తత్పురుష సమాసం, 4 సప్తమి తత్పురుష సమాసం. ఫస్ట్ షష్ఠి తత్పురుష సమాసం, చతుర్థి తత్పురుష సమాసం, 3 ద్వితీయ తత్పురుష సమాసం, 4 సప్తమి తత్పురుష సమాసం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. షష్ఠి తత్పురుష సమాసం. విశ్వనాథుడు దాని యొక్క సమాసం ఏంటంటే షష్ఠి తత్పురుష సమాసం. నెక్స్ట్ మనకి 24, భరతోర్వర సంధి ఏ సంధి అవుతుంది? భరతోర్వర అనే పదానికి సంధి ఏంటి? ఫస్ట్ చూడండి, గుణసంధి, ఉత్వ సంధి, ఇత్వ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారండి. భరతోర్వర సంధి పేరేంటని అడుగుతున్నారు. పదానికి మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుందండి. గుణసంధి అండి. భరతోర్వర అనే పదానికి సంధి ఏంటంటే గుణసంధి అవుతుంది. సంధుల గురించి ముందు మనం వివరించడం జరిగిందండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు చూడండి, కింది ప్రవచనాలు సరైన దాన్ని గుర్తించండి అన్నాడు. ఫస్ట్ చూడండి, జాసువుకు కవితా విశారద అని బిరుదు ఉంది. అలాగే జాసువుకు నవయుగ కవి చక్రవర్తి అని బిరుదు ఉంది. జాసువకు భారత కోకిలని బిరుదు ఉంది. ఈ మూడింట్లో ఏమి సత్యాలని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి.
జాసువుకు కవిత విశారద అని బిరుదు ఉంది. అలాగే జాసువుకు నవయుగ కవి చక్రవర్తి అని కూడా బిరుదు ఉంది. ఇవన్నీ కూడా మనకి జాసువుకు సంబంధించిన వాక్యాలండి. ఇవండి ఈరోజు వీడియోకి సంబంధించిన బిట్స్ అండి. రేపు మళ్ళీ 8th క్లాస్ సంబంధించి మన బిట్స్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. డైలీ చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓకే బాయ్.